అంగడి నిండుందన్న అదే మలయాళంలో ఏంటి అక్కడ నిలబడ్డా ఇటు రమ్మన్నాను. ఓయ్ రాజు, ఈరోజు బడికి రావడం లేదా నువ్వు? ఉహుం, నేను రాను. నేను ఫోన్లో వీడియోస్ చూసుకోవాలి. నువ్వు వెళ్ళు. అలా ఫోన్ చూస్తా కూర్చుంటే ఏమీ రాదు. మీ నాన్న చదువుకోకపోవడం వల్లే ఇంత కష్టపడుతున్నాడు. నువ్వు చదువుకుంటే సుఖపడతావు. ఈరోజు టీచర్ గారు చదువుకున్న గొప్పతనాన్ని గురించి చెబుతామన్నారు. పద, వెళ్ళి విందాము. వింటే నీకు కూడా అర్థమవుతుంది. అవునా? అయితే పద వెళ్దాం తొందరగా. అందరికీ నమస్కారం. విద్య మూడో నేత్రం అంటారు. అంటే మనకున్నటువంటి రెండు కళ్ళు మనం పని పాటలు చేసుకోవడానికి, చూడటానికి, చదువుకోవడానికి ఉపయోగపడితే, ఈ మూడో నేత్రమైనటువంటి విద్య మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, విజ్ఞానం పొందడానికి, మనిషి ఎలా జీవించాలో నేర్పడానికి ఉపయోగపడుతుంది. అందుకనే చాలామంది కవులు విద్య యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు. 17వ శతాబ్దంలో భర్తృహరి సంస్కృతంలో 300 పద్యాలు రాస్తే వాటిని ఏనుగు లక్ష్మణ కవి, నలకూచి బాలసరస్వతి, కూచిమంచి తిమ్మన అనే ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు. అందులో ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి ఒక పద్యాన్ని చదివి చూద్దాం. హర్తకు గాదు గోచరము ఆర్నిశమున్ సుఖపుష్టి సేయు, సత్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనంబు, అఖిలార్ధ కోటికి పూర్తిగా ఇచ్చినన్ పెరుగు, పోదు యుగాంతపు వేళనైన భూభర్తలు తద్ధనాదిగుల పట్టున గర్వము మానుట ఒప్పగున్. గర్వము మానుట ఒప్పగున్ ఎవరు? రాజులు. తద్ధనాదికుల పట్టున, తత్ ప్లస్ ధన అధికులు. ఏ ధనం? విద్య అనేటటువంటి ధనం కలిగి ఉన్న వారి పట్ల రాజులు, మాకు రాజ్యాలు ఉన్నాయి, సంపదలు, ఏనుగులు, గుర్రాలు, సైన్యం, వందిమాగదులు ఉన్నారని గర్వించకుండా ఆ విద్య అనేటటువంటి ధనం కలిగిన వారిని గౌరవించాలి అనే అర్థంలో చెప్తున్నారు. ఎలాగంటే హర్తకు కాదు గోచరము. హర్త అంటే దొంగ. దొంగకి కనబడదు. విద్య అనేటటువంటి ధనం దొంగకి కనబడదు. దోచుకోవాలంటే కనబడదు. వస్తువులు, వెండి బంగారాలు, డబ్బు, ధాన్యం ఇవన్నీ కనబడతాయి, దోచుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ విద్య అనేటటువంటి ధనాన్ని మాత్రం దోచుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అహర్నిశమును సుఖపుష్టి సేయు. అహర్నిశం అంటే ఎల్లవేళలా మనం జీవించి ఉన్నంతకాలం మనకి సుఖాలను ఇస్తుంది చదువు. బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉంటే, మంచి ర్యాంకులో ఉంటే మరి డబ్బు అనేది వస్తుంది. కాబట్టి ఆ డబ్బుతో అనేకమైనటువంటి సదుపాయాలు పొందవచ్చు. నేటి నవీన యుగంలో లేనటువంటి వస్తువు లేదు. సాంకేతికంగా ఉన్నటువంటి వస్తువులన్నింటినీ మనం ఆ డబ్బు ద్వారా సంపాదించుకొని సుఖంగా జీవించవచ్చు. సత్కీర్తి ఘటించు. సత్కీర్తి మంచి కీర్తిని తెచ్చిపెడుతుంది. బాగా చదువుకొని నువ్వు విద్యలో రాణించావు అంటే తప్పకుండా సంఘంలో గౌరవం లభిస్తుంది. ఒక ఐఏఎస్ ఉన్నాడు, ఒక ఐపీఎస్ ఉన్నాడు, ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఒక లాయరు, ఒక ఇంజనీరు, ఎవరైనా సరే తమ పదవిలో మంచి నైపుణ్యం కలిగి ఉంటే తప్పకుండా ఆ వ్యక్తిని గురించి చెప్పుకుంటారు. పలానా డాక్టర్ గారి దగ్గరికి పోతే బాగా జబ్బు నయం చేస్తాడు, పలానా ఇంజనీర్ గారు మంచి ప్లాన్ ఇస్తాడు, పలానా లాయర్ గారు బాగా వాదిస్తాడు, ఇలాంటి మాటలు అనుకోవడం జరుగుతుంది. కాబట్టి సత్కీర్తి ఘటించు విద్యయను దివ్య ధనంబు, అఖిలార్ధ కోటికి. అఖిల అర్ధికోటి. అర్ధికోటి అంటే యాచించేవాళ్ళు. నాకు ఇది చెప్పండి, నాకు ఇది తెలియదు, నేను నేర్చుకుంటానని వచ్చినటువంటి అర్థులు ఉన్నారే, విద్యార్థులు వాళ్ళకి పూర్తిగా ఇచ్చిన మన దగ్గర ఉన్న ధనం మొత్తం, విద్య అనేటటువంటి చదువును మొత్తం ఇచ్చినా సరే పెరుగుతుందే కానీ ఆ చదువుకి రాపిడిబడి వరవడిబడి పెరుగుతుందే కానీ తరిగిపోదు. కాబట్టి అఖిలార్ధ కోటికి పూర్తిగా ఇచ్చిన పెరుగు, పోదు యుగాంతపు వేళనైనా. యుగాలు అంతరించిపోతున్నా సరే ఆ విద్య అనేటటువంటి దివ్యధనం పోదు. ఇప్పుడు 11వ శతాబ్దంలో నన్నయ, 13లో తిక్కన, 14లో ఎర్రన ఈ విధంగా భారతాన్ని ఆంధ్రీకరించడం జరిగింది.
అలా ఆంధ్రీకరించినటువంటి ఆ భారతం వాళ్ళు పోయినా సరే 21వ శతాబ్దంలో కూడా మనం ఆ భారతంలో ఉన్నటువంటి పద్యాల్ని చదువుకోగలుగుతున్నాము. కాబట్టి పోదు యుగాంతపు వేళనైనా భూభర్తలు అంటే భూమికి భర్తలు, భూమిని భరించేవాళ్ళు రాజులు. ఈ భూభర్తలు తద్ధనాదికుల పట్టున ఆ విద్య అనేటటువంటి ధనం కలిగిన వాళ్ళ పట్ల గర్వము మానుట ఒప్పగున్, గర్వపడకూడదు. అందుకే ప్రతి రాజుల ఆస్థానంలో కవులు పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పినటువంటి విజ్ఞానాన్ని ఆ రాజులు విని ఆనందించి వాళ్ళని సన్మానిస్తూ ఉండేవాళ్ళు. అలా సన్మానించబట్టే అలసాని పెద్దల్ని శ్రీకృష్ణదేవరాయలు కాళ్ళు కడిగి గండపెండేరం కాలికి తొడిగాడట. ఎక్కడైనా నగర వీధుల్లో అలసాని పెద్దని కనబడితే చేయిని అందించి ఏనుగుని ఎక్కించుకొని ఆ ఏనుగు మీద ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేవాడట. ఇప్పుడు ఈ రోజుల్లో మనం బళ్ళు, కార్లు, లిఫ్ట్ ఎలా అడుగుతున్నామో అలాగా ఏనుగు మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర దించడం జరిగిందట. మరి ఆయన నాకు ఇంత సైన్యం ఉంది, ఆయన ఏదో కవి 4 పద్యాలు చెప్పుకొని బ్రతుకుతాడు, ఆయన దారిని ఆయన వెళ్తాడు అనుకోకుండా ఆ విధమైనటువంటి సన్మానాలు చేయడం జరిగింది. అలాగే మరి రెడ్డి రాజుల ఆస్థానంలో పోలే వేమారెడ్డి దగ్గర కూడా శ్రీనాథ్ కవి రాణింపబడ్డాడు. అనేక రకాలైనటువంటి కావ్యాలను రాసి రాణింపబడ్డాడు. కనకాభిషేకం కూడా పొందాడు. అందుకని విద్యార్థులు పట్ల రాజులు గర్వం మానాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా చూసుకుంటే విద్య నిగూఢ గుప్తమగు విత్తము. విద్య రహస్యంగా దాచిపెట్టబడినటువంటి ధనం. విత్తం అంటే ధనం, గుప్తం అంటే దాయడం. రహస్యంగా దాచిపెట్టబడిన ధనం. రహస్యంగా దాచిపెట్టబడిన ధనం ఏమవుతుంది? అవసర సమయంలో ఉపయోగపడుతుంది. ఏ కష్టం వచ్చినా, ఏ పిల్లోని కాలేజీలో చేర్చాలన్నా, ఏ అమ్మాయికి పెళ్ళి వచ్చినా, ఏదైనా జబ్బు చేసినా ఆ ధనాన్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎలాగంటే మనం చదువుకున్నాము, అవసరం లేక ఏదో ఒక పని చేసుకుంటున్నాము. అవసర సమయంలో మన చదువుకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, అది అవసరానికి ఉపయోగపడింది. ఆ విధంగా దాచిపెట్టబడినటువంటి ధనం విద్య. రూపము పురుషులకే కాదు స్త్రీలకు కూడా విద్య రూపాన్ని ఇస్తుంది. రూపం అంటే అందాన్ని ఇస్తుంది, మంచి సంస్కారం నేర్పుతుంది, ఎలా ఉండాలో చెబుతుంది. ఆ విధంగా రూపాన్ని ఇస్తుంది. విద్య యశస్సును కలుగు చేస్తుంది, కీర్తిని తెచ్చిపెడుతుంది. ఒక అబ్బాయి బాగా చదువుకొని కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఫలానా వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అయ్యాడు, బాగా చదువుకున్నాడు అని చెప్పి ఆ ఊరికి కానీ లేకపోతే ఆ జిల్లాకు కానీ మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. తర్వాత భోగాలను కలుగు చేస్తుంది. మరి ఎంత చదువుకొని డబ్బు సంపాదించుకుంటూ ఉంటే భోగాలు అనుభవించవచ్చు. ఒక చదువుకున్న ఉద్యోగి కానివ్వండి, ఒక డాక్టర్ గారు కానివ్వండి, ఒక కలెక్టరే ఉన్నారనుకోండి, ఆయనకి బంగ్లా ఇస్తారు, మరి పోలీసులకి క్వార్టర్స్ ఇస్తారు. ఆ డాక్టర్ గారు సైకిల్ మీద పోయి ఆయన అతి త్వరలోనే కారు కొని ఒక సొంత హాస్పిటల్ కట్టుకుంటాడు. మరి కలెక్టర్ గారికి దాసదాసీలు ఉంటారు, బిళ్ళ జవాన్లు ఉంటారు, బంగ్లా ఉంటుంది, కార్లు ఉంటాయి. ఆ విధంగా అన్ని సుఖాలను పొందవచ్చు. అలాగే విదేశాల్లో బంధుత్వాన్ని కలిగిస్తుంది మనకి. ఇప్పుడు ఈ చదువుకున్న పిల్లలందరూ అమెరికాలు, రష్యా, చైనా, ఆస్ట్రేలియా ఇలా వెళ్తున్నారంటే ఆ చదువులో నిష్ణాతులై వాళ్ళకు వచ్చినటువంటి భాష ద్వారా, ఇంగ్లీష్ వస్తే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటారు, మరి ఆ భాష ద్వారా బంధుత్వాన్ని కలుగు చేసుకుంటున్నారు. నేను పలానా, నువ్వేంటి అని చెప్పేసి బంధుత్వం, స్నేహాన్ని కూడా కలుగు చేసుకుంటున్నారు. అందుకని విదేశ బంధుడు. విద్య గురువు మనకి దైవం. గురువు ఎలాంటి హితబోధ చేస్తాడో, మన మంచికి పాటుపడతాడో, మన భవిష్యత్తుకు పునాదులు వేస్తాడో, అలాగే విద్య కూడా విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. విద్య అసుగును వినయాన్ని ఇస్తుంది. విద్య చదువుకున్న వాడికి, చదువుకోని వాడికి తేడా తెలుస్తుంది. ప్రవర్తనలో, మాట తీరులో, మరి వేషధారంలో అన్నీ కూడా తేడాని కలుగు చేస్తుంది. తర్వాత వినయం వలన పడే పాత్రత. వినయం వలన పాత్రత వస్తుంది. పాత్రత అంటే వ్యక్తిత్వం వస్తుంది, స్థిరత్వం వస్తుంది. అలాగా విద్య వల్ల మనకి పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది. విద్య విశిష్ట దైవతము. మనం పండితులు అయితే
బాగా చదువుకొని ఉంటే, మన నడవడిక బాగుంటే మనల్ని దైవంలాగా పూజిస్తాడు. మరి గురువుగారు ఉన్నారనుకోండి, మాస్టారు ఉన్నారు, ఆయన్ని ఏరా మాస్టారు, ఏరా పంతులు గారు అనలేంగా. మాస్టర్ అంటాం, గుడ్ మార్నింగ్ చెప్తాం. ఆయన మన ఇంటికి వస్తే కుర్చీ వేస్తాం, కాఫీ టీలు అందజేస్తాము. కాబట్టి పిల్లలు ఆ విధంగా గౌరవిస్తారు, తల్లిదండ్రులు కూడా గౌరవిస్తారు. మరి గురు బ్రహ్మ కదా, గురు విష్ణువు, గురువు మహేశ్వరుడు. అందుకని చదువుకున్న వాళ్ళ పట్ల మనం గౌరవ మర్యాదలతోటి ప్రవర్తిస్తాము. విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదనను. విద్యకు సాటి అయినటువంటి ధనం ఇలలో లేదు, భూమిలో లేదు. చదువుకున్నవాడు ఏ పని చేసైనా రాణిస్తాడు, ఏ విధంగానైనా ఉంటాడు. కాని వాళ్ళు ఏదో ఒక పని మాత్రమే చేసుకొని జీవిస్తారు అని విద్య యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని ఆ రోజుల్లోనే గ్రహించి ఆ విధమైనటువంటి పద్యాలు చెప్పడం జరిగింది మన కవులు. తర్వాత మరి రామాయణంలో ఒక కథ ఉంది. శ్రవణ కుమారుడు అని ఒక అబ్బాయి అన్నాడు. మునికుమారుడు, వాళ్ళ తల్లిదండ్రులు అంధులు, గుడ్డివాళ్ళు. ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రుల్ని ఒక కావిడిలో పెట్టుకొని మోసుకుంటూ వాళ్ళకి తీసుకెళ్ళమన్న చోటుకి తీసుకెళ్తూ ఆ దాహం తీరుస్తూ, ఆకలి తీరుస్తూ సేవలు చేసుకుంటూ ఉంటాడు. అయితే కావిడంటే నీళ్లు మోసేది. చెరువుల్లో నుంచి, బావుల్లో నుంచి నీళ్లు తెచ్చేటప్పుడు కడవలు పెట్టుకొని నీళ్లు తెస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పరికరం లేదు, ఇప్పుడు పిల్లలకి అవి తెలియవు కూడా. అందుకని ఆ కావిడిలో తిప్పి మోసి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు దాహం వేసిందని ఆ తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి ఆ దగ్గరే ఉన్నటువంటి ఒక సరస్సులోకో కొలం దగ్గరకు వెళ్ళి నీళ్లు ముంచుతున్నాడట. అదే సమయంలో దశరథ మహారాజు వేటకు వచ్చాడు. ఆయనకి అప్పటికి పిల్లలు పుట్టలేదు, కొరతనంలో ఉన్నాడు. వేటకు వచ్చి ఆ విధంగా ఉన్న టైంలో ఈ అబ్బాయి నీళ్లు ముంచుతుంటే శబ్దం అయింది. ఆ శబ్దం ఏ జంతువు నీళ్ళల్లో దిగింది, శబ్దం చేస్తుంది అనుకొని చూడకుండా అదే దిక్కుకి బాణం వేశాడు దశరథుడు. ఆ బాణం కాస్త ఆ మునికుమారుడికి తగిలింది. ఆయన అయ్యో మా తల్లి తండ్రి అంట కూలిపోవటం జరిగింది. అది గబగబా చూసినటువంటి దశరథుడు దగ్గరకు వచ్చి అడిగాడు, ఏం జరిగింది నాయన, ఎవరు నువ్వు ఏంటి అని. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, తల్లిదండ్రులు అందులండి, పలానా చోట ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళ దాహం తీర్చండి అని చెప్తే దశరథుడు అదే విధంగా ఆ నీళ్లు తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ తల్లిదండ్రులు, మాకున్న ఒకే ఒక దిక్కుని లేకుండా చేసావు దుర్మార్గుడా, మేము అసలే వృద్ధులవి, మాకు తోడెవరు, మాకు దిక్కెవరు, మమ్మల్ని పోషించేటెవరు అని చెప్పి ఆ తల్లిదండ్రులు దశరథుడిని శపించడం జరిగిందట. మేమేలా వృద్ధాప్యంలో పుత్రశోకంతో కొడుకు లేకుండా మరి బాధపడుతూ చనిపోతున్నామో, నువ్వు కూడా నీ వృద్ధాప్యంలో నీ పుత్రుల కోసం వెలపిస్తూ చనిపోతామని శపించారట. దాని ఫలితమే దశరథ మహారాజు శ్రీరాముడు అడవులకి వెళ్ళినప్పుడు ఆ దిగులతోనే మంచం పట్టి చనిపోవడం జరిగిందని చెప్తారు. కాబట్టి ఆ రోజుల్లో మరి పిల్లలు తల్లిదండ్రుల మాట తూచా తప్పకుండా వింటారు, వినయ విధేయతలతో ఉంటారు, ఆ విధమైనటువంటి సేవలు చేసుకుంటారు. కాబట్టే రాముడు అడవులకు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళనని ఎదురు చెప్పకుండా తండ్రి మాటని శిరసావహించి ఆ పడరాని కష్టాలన్నీ అడవుల్లో పడ్డాడు. అది వేరే విషయం. ఇంకొక విషయం ఏంటంటే, భారతంలో ద్రోణుడు కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పేవాడు. ఒకరోజు ఆ విలువిద్య నేర్పుతున్నప్పుడు ఒక బంతి బావిలో పడింది. ఆ బావిలో బంతికి పైన నీళ్ళ మీద తేలుతుంది. ఆ బంతికి బాణాలు ఒక్కొక్కటి వేసి అది చేతికి అందేదాకా బాణాలు వేసి ద్రోణాచార్యుడు బంతిని పైకి తీయడం జరిగింది. అది అర్జునుడు చూశాడు. నన్ను అంతటి విలుకాడిని చేయమని అడిగాడు ద్రోణాచార్యుడిని. సరేనని విలువిద్య నేర్పుతూ ఉన్నాడు. ఒకరోజు ఏకలవ్యుడు అనేటటువంటి ఒక ఎరుకల బాలుడు ద్రోణాచార్యుడి దగ్గరికి రావడం జరిగింది. విద్య నేర్పమన్నాడు. ఆ అబ్బాయి ఆ కులం వల్ల నేను నేర్పనన్నాడు ద్రోణాచార్యుడు. ఇంటికి వెళ్ళి ఆ ద్రోణాచార్యుడు బొమ్మ చేసి పెట్టుకొని రోజు దాన్ని చూస్తూ దానికి నమస్కారం చేసుకుంటూ విద్యని నేర్చుకున్నాడు స్వయంగా. ఆ తర్వాత ఒకరోజు ఒక కుక్క ఆ ఏకలవ్యుడి యొక్క ఇంటి ముందుకి వెళ్ళడం జరిగిందట. దాన్ని
తల మీద అది వెళ్ళబోయేసరికి దాని నొసల నిండా బాణాలు కొట్టేశాడంట ఏకలవ్యుడు. అది అలా అలా తిరుగుతూ అడవిలో అర్జునుడి కంటబడింది. అప్పుడు ఎవరు ఈ పని చేసి ఉంటారు ఏంటి అని చెప్పి అడవిలో తిరిగి చూస్తే ఏకలవ్యుడు. ద్రోణాచార్యుడు వెళ్ళి ఎవర్రా నీకు గురువు, మరి ఇంత ఆ, ప్రావీణ్యం సంపాదించావని చెప్పి అడిగినప్పుడు నా గురువు ఆయనేనని చూపించాడు ద్రోణాచార్యుడి బొమ్మని. అప్పుడు మరి గురుదక్షిణగా ఏమిస్తావని ద్రోణాచార్యుడు అడగడం జరిగింది. నేను గురువుని కదా, విద్య నేర్పానని చెప్పావు కదా, నాకేమిస్తావని అడిగాడు. అడిగితే నువ్వు నాకు చెప్పలేదు, నేను బొమ్మ చూసి నేర్చుకున్నానని ఆ బాలుడు చెప్పకుండా ఏం కావాలో కోరుకుని గురువుగారు అన్నాడు. అప్పుడు నీ కుడి చేతి బొటన వ్రేలు ఇవ్వమని అడుగుతాడు ద్రోణాచార్యుడు. ఆ అబ్బాయి ముందు వెనక ఆలోచించకుండా ఆ బొటన వ్రేలు తీసిచ్చాడు. తర్వాత ద్రోణాచార్యుడు వెళ్ళిన తర్వాత చూసుకుంటే బాణం వేయలేకపోయాడు. ఆ విద్య అంతటితో ఆగిపోయింది. మరి ఆ విధమైనటువంటి పుట్టిల గురుదక్షిణను అడగకూడదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఆయన నేర్పలేదు, బొమ్మ చూసి నేర్చుకున్నాడు ఏకాగ్రతతోటి పట్టుదలతోటి. మరి అలాంటప్పుడు అలాంటి గురుదక్షిణ అడగకూడదు. ఇంకా ఆ విధంగా తర్వాత ద్రోణాచార్యుడు వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి బాధపడటం జరిగింది. కాబట్టి గురువులైన వాళ్ళు విద్యార్థి యొక్క శ్రేయస్సుకి భవిష్యత్తుకి సహాయపడాలే కానీ అలాంటి కోరికలు కోరకూడదు అని చెప్పి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఆ విద్య యొక్క విలువలను గ్రహించి మంచిగా చదువుకొని విద్యార్థులందరూ తమ జీవితానికి బంగారు బాటలు వేసుకోవాలని, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. ఓహో, చదువుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అయితే నేను కూడా నీతో పాటు స్కూల్కి వస్తాను రోజు.